ఆ గ్రాండ్ లీకేజ్ గాని అర్జెంటుగా బయట పెట్టండి. ఇలా అన్ని బయట పెడుతుంటే గవర్నమెంటే కూలిపోతుంది. నాట్ ఓన్లీ ప్రైవేట్ సిస్టమ్స్, గవర్నమెంట్ సిస్టమ్స్ కూడా హ్యాక్ చేస్తున్నాడు. ఎంత క్రైమ్ అండి ఇది! పతితులార భ్రష్టులార బాధా సర్పద్రష్టులార ఎడవకండి వచ్చేసాయి బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్ లిస్టులు వచ్చేసాయి. ఇవాళుంటే రేపు పోతాం, మన బ్రతుకే 3 నాళ్ల ముచ్చట. ఎందుకురా ఇంత డబ్బు నొక్కేశారు? ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, అందరూ అక్కడే ఉన్నారు, అందరికీ ఖాతాలున్నాయి. దొంగలంతా కలిసి పెద్ద దొంగింట్లో దాచుకున్నారు. బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్ లో అకౌంట్ ఉంటే చచ్చాక్ కూడా స్వర్గానికి పట్టుకుపోదాం అనుకుంటున్నారా? దొంగన డాషుల్లారా! ఒక్కొక్కల అకౌంటుల్లో 1000 కోట్లు, లక్షల కోట్లు ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నారా? మీ అందరి తాట తీసే కార్యక్రమం మొదలైంది. బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్ based in Tenerife Island is owned by the most wanted criminal of India, Javed Ibrahim, and run by the holy politicians and businessmen of my lovable country. Now I am releasing the list. దొంగలు, వారి ఖాతాలు. మీ అందరి దేవుడు మనీష్ షిండే 1,76,000 crores. మన పేదల పెన్నిది సిద్ధార్థ్ మల్హోత్రా 90,300 crores. బిజినెస్ టైకూన్ నారాయణ్ శాస్త్రి 1,25,000 crores. అండ్ మనందరికీ పెద్ద మంత్రి గారు మిస్టర్ కోటిలింగాలు 3,20,000 crores. ఇదంతా ఒక బ్యాంకులోనే. ఇలాంటి బ్యాంకులు చాలా ఉన్నాయి. సార్, ఆ 1,00,000 కోట్లు మీవేనంట. నిజమేనా? కాదు. నిజమేనా? కాదు. మీవి కాదని మీరు ప్రూవ్ చేసుకోగలరా? నావైతే నేను రుజువు చేసుకోగలను. నావి కానప్పుడు ఎలా రుజువు చేసుకుంటారా? వెరీ పుష్పాలారా, ప్రజాప్రతినిధివి, ప్రూవ్ చేసుకోవాలి. ఒరే, నీకేమన్నా ఫైల్స్ కంప్లీటా? ఆ 1,00,000 కోట్లు నీవే చెప్తాను. నువ్వు రుజువు చేసుకుంటావా? అవినాష్ జుమాని 71,356 crores. KR Pillai 21,000 crores. And the poorest guy in this country is Mr. Sai Baba, only 2,000 crores. Grand leakage has created sensation in India. The politician names revealed in this has shocked the nation. దేశంలో రాజకీయ నాయకులందరికీ పంచెలు తడిసిపోయాయి. మింగలేక కక్కలేక అందరూ మౌనం పాటిస్తున్నారు. என்னடா மச்சான், இவ்வளவு பணமா? அந்த கிராண்ட் லீக்கேஜ் ஓனருக்கு ஒரு பெரிய கும்பிடுறா சாமி. జై హ్యాకింగ్, జై జై హ్యాకింగ్. టీవీలో చూపిస్తుండు. ఈ హ్యాకింగ్ అంటే ఏంది? మన ఇంట్లో కూర్చొని పక్కింటికి బొక్కబెట్టుడు. ఓ గట్లనా? బాయ్, ఇప్పుడు నువ్వు ఇండియా వెళ్తే అరెస్ట్ చేస్తారా? ఎవర్రా నన్ను అరెస్ట్ చేసేది? గత 25 ఏళ్లుగా 7 సార్లు ఇండియాకి వెళ్ళొచ్చా. బై రోడ్డు పాకిస్తాన్ నుంచి జైసాల్మీర్ వెళ్ళి జల్సా చేసి వచ్చా. ఇండియా నా అడ్డాబే. చల్. సలాం బాయ్. అప్పుడు ఆడిని పట్టుకోరా అంటే మిస్ చేసావు. ఇప్పుడు చూడు ఎంత పంట అయిందో. సారీ బాయ్. ఏంటన్నా ఇది? నిన్ను నమ్మి అందరూ నీ దగ్గర డబ్బులు దాచుకుంటే ఎలా చేసావేంటి? అందరికి నేనే మీడియేటర్ కదన్నా. అందరూ నన్ను వాయిస్తున్నారన్నా. రేయ్, ఎందుకురా కంగారు పడుతున్నారు? పేర్లు వస్తే వచ్చినాయి రానే. మిమ్మల్ని అడిగితే మీరు కామ్గా ఉండండి. బ్యాంకులను అడిగితే వాళ్ళే చెప్తారు మీకు అసలు అకౌంట్లే లేవని. రేయ్, ముందు నా కూతురు ఎక్కడుందో చూడండి. రే, గ్రాండ్ లీకేజీ దెబ్బకి ఉలికి పడ్డ అవినీతి పరులు. మీ అబ్బాయి ఒక పెద్ద దొంగ. జుల్ఫో సితారే అని పెద్ద పెద్ద శారీలు చెప్పాడు నీ కొడుకు. నీ చిరునవ్వు చాలు జీవితాంతం బ్రతికేస్తా అన్నాడు. ఇలాంటి కబుర్లు చెప్తే ఏమైనా బుట్లో పడుద్ది. పైగా నేను తల్లి లేని పిల్లని. నాతో ఆడుకోవాలని మీ అబ్బాయికి మనసులో వచ్చింది. వాడిని ఎందుకు అలా పెంచారు? कुछ फर्क नहीं पड़ता क्या? బెండకాయలు కోయటం ఆపండి. నిన్న కూడా అదే ఉండారు. మా సంగతి మీకు తెలీదు. ఆలియా ఖాన్ హూ మే. పడుకోండి. ఇంట్లో ఒక్క ఫోటో లేకుండా జాగ్రత్త పడ్డారా? ఇక్కడ పెట్టుకున్నారా?
అన్నా వాడు ఎలా ఉంటాడో ఎవడికి తెలియదు. వాడి ఫోటో కూడా నువ్వు ఇవ్వలేదు. సిబిఐని పెట్టా, టాస్క్ ఫోర్స్ ను పెట్టా, సైబర్ టీం మొత్తం తిరుగుతుంది వాడి కోసం. చివరికి వాడి కోసం స్పెషల్ ఆఫీసర్ కూడా పెట్టించేశా. నా కూతురు కోసం ఎవరిని పెట్టావు? ఎన్నాళ్ళైంది చెప్పి? ఎందుకు పెట్టలేదు? అన్నా వాడిని పట్టుకుంటే ఆటోమేటిక్ గా అమ్మాయి దొరుకుతుంది కదన్నా. దొరక్కపోతే జావేద్ కూతుర్రా రోడ్డు మీద పిచ్చిదానికి మళ్ళీ తిరుగుతుంది. దాని కళ్ళలో ఆనందం చూడడానికి 100 పైన మర్డర్లు చేశాను. దానికేమైనా జరిగితే హైదరాబాద్ ను బాంబును పెట్టి పెళ్లి చేస్తాను. జావేద్ బాయ్ కూతుర్ని ఏడిపిస్తాడా? వాడిని వదలను. అన్నా వాడు అసలు నీకు ఎలా దొరికాడన్నా? నీ వల్లే. నా వల్ల? నీ వల్లేరా. కరీం బీడీ పంపించమన్నాను, నువ్వు పంపించలేదు. వాడు పట్టుకొచ్చాడు నన్ను ఎక్కడానికి. కడుపు మార్చుకొని చదివించాడ్రా నిన్ను మీ అయ్యా. ఆయనకి ఇంత తిండటలేకపోయావు. ఇప్పుడు కూడా సచ్చిందెందుకో తెలుసా? ఆ చౌకి గవర్నమెంట్ వాళ్ళు ఇంత డబ్బులు ఇస్తే దాంతో నువ్వు బతుకుతావని. అయినా 10 మందికి తిండి పెట్టని చదువు ఏ చదువులనేదే. ఆవిడ చెప్పింది కరెక్టే. 10 మందికి అన్నం పెట్టని చదువు ఏం చదువు? సంకనగడానికి ఆ చదువుని అయ్యా. పెడదాం, అందరికీ అన్నం పెడదాం. వాట్స్ ద పర్పస్ ఆఫ్ జర్నలిజం? నిజాన్ని గొంతు చించుకొని అరవడమా? దేశం తగలబడిపోతున్నా తల వంచుకొని ఏడవడమా? ఏం చేస్తున్నాం మనం ఏ విషయం బయట పెట్టినా అది కేవలం 2 రోజుల ఎంటర్టైన్మెంట్ న్యూస్. ఆ తర్వాత దాన్ని గవర్నమెంట్ వాళ్ళు మర్చిపోతున్నారు, పబ్లిక్ మర్చిపోతున్నారు. ఇక నుంచి మనం అరవడం కాదు, అరిపించాలి. మైకులు పట్టుకొని పరిగెత్తడం కాదు, పరిగెత్తించాలి. దేశంలో డబ్బంతా నొక్కేసి ఆ బ్యాంకు నిండా పెట్టారు. ఎవరిని అడిగినా అది మాది కాదు అంటున్నారు. ఎవరిది కాకపోతే ఆ డబ్బు ఇంకెవరిది? మనది. మన డబ్బుని మనం తిరిగి తెచ్చేసుకుందాం. ఇన్నాళ్ళు హ్యాకింగ్ చేసి ఫైల్స్ డాక్యుమెంట్స్ తీసాం. ఇప్పుడు అదే హ్యాకింగ్ చేసి లెట్స్ రిలీజ్ అవర్ మనీ. మన ఇనపెట్టు అక్కడుంది, కాకపోతే తాళం వేసేసింది. తాళం ఖోల్నా పడతా హై. ఇది చాలా ప్లాన్డ్ గా చెయ్యాలి. దాన్ని కొట్టాలంటే మినిమం 500 మంది హ్యాకర్స్ కావాలి. కోడితే బ్యాంక్ ఆఫ్ ప్యారడైజ్ ఉండకూడదు అక్కడ. మీలో బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్స్ కి పనిచేసింది ఎవరు? మీరు మిగతా వాళ్ళని గైడ్ చేయండి. గుర్తు పెట్టుకోండి, ఇట్స్ a war to bring back our money. Are you with me? And the muhurtam is 12వ తారీఖు 12 గంటలు. Tenerife 6 hours behind. Early morning 6 o'clock. అందరూ నిద్రలో ఉంటారు. సిస్టమ్స్ బద్ధకంగా ఉంటాయి. సర్వర్స్ అన్ని రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. అండ్ దట్ ఈస్ ద టైమ్. ఆర్ యు విత్ మీ?
ఒరే నానా, ఈ పిల్ల తలకి తుపాకీ గురి పెట్టుకుందిరా, నాకెందుకో భయంగా ఉందిరా. నేను 100 లెక్క పెడతా. పూర్తయ్యేలోపు నా ముందుండాలి, లేదా బుల్లెట్ వెళ్ళిపోద్ది. जावेद भाई की बेटी हूँ मैं, मेरी अब्बू जान की कसम. 1 2 3 4 97 98. అయ్యో, ఏమిటా కొడతావేంట్రా? నువ్వు ఉండమా. నువ్వు ఎన్ని డ్రామాలన్నా నా మనసు కరగదు. నువ్వే అడిగావు కదా, నీ కళ్ళలో చూసి చెప్తున్నా, నేను నిన్ను ప్రేమించట్లేదు. మరేం చేసావు? మోసం చేశా, చీట్ చేశా. నన్ను ఇలా బాధ పెట్టడం కరెక్టేనా? అబ్బో, మనసు బాధపడినందుకు నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావే. మీ నాన్న ఎంతమందిని చంపాడో తెలుసా? ఎన్ని జీవితాలతో ఆడుకున్నాడో తెలుసా? అయితే వెళ్ళి మా నాన్నతో పెట్టుకో, నాతో ఎందుకు ఆడుకోవడం? సర్లే, ఓకే ఓకే, అయిపోయింది అయిపోయింది. పద, నీ టైం అయిపోయింది, పద. నేను వెళ్ళను. వెళ్ళకుండా ఏం చేస్తావు? పో బయటికి. మా నాన్నకి చెప్తే వచ్చి మీ కొంప తగిలెట్టేస్తాడు. రమ్మనవే, మేము ఇక్కడే ఉంటాం, వచ్చి ఏం చేస్తాడో చేసుకోమను. నాన్న వస్తాడంట. అమ్మా, తన సుట్కేసి విసిరుస్తుంది. బయటికి పోవే. ఏంటి అక్కడ కూర్చున్నావు? ఇది మార్కెట్, నీ ఇల్లు కాదు. నా ఇష్టం. అలా చూస్తావేంటే? చూస్తా. అలా చూసి నన్ను గిల్ట్ ఫీల్ ఎలా చేయకు. యు నో వై? యు హావ్ డన్ అ మిస్టేక్. అందుకే గిల్ట్ ఫీల్ అవుతున్నావు. అమ్మా, పద లోపలికి వెళ్దాం. అదే పోద్ది. పాపరా, ఒరే కసాయ్, కసాయ్ అని టైటిల్ పెట్టి వీడితో సినిమా తీస్తే సూపర్ హిట్ అవుద్ది, సూపర్ హిట్ అవుద్ది, సూపర్ హిట్ అవుద్ది. అమ్మా, అది వెళ్ళిపోయి. నువ్వు తినమ్మా. అలా తిండి పెడుతుంటే అదెందుకు పోద్ది? నెత్తినెక్కి కూర్చుంటుంది. అవునే, అసలు మా ఇల్లు ఎలా దొరికింది నీకు? నువ్వే వాగావు. మీ అమ్మ పేరేంటి? సత్యవతి, అలియాజ్ అమ్మాజీ అని పెడుతుంది సంతకం. ఎంత పెద్ద క్రిమినల్ అయినా తల్లి పేరు అబద్ధం చెప్పుడు. ఆధార్ కార్డ్ ఆఫీస్కి వెళ్ళి అదే టైప్ చేసా, అదే అడ్రస్ ఇచ్చేసింది. అమ్మ తిని ప్రేను. సర్లే, ఎలాగలో ఇచ్చేలే గాని తినేసి మీ ఇంటికి రైలెక్కిపో. నేను ఇక్కడే ఉంటాను. ఉండే బిగుతావే? నేను నిన్ను ప్రేమించట్లేదు. మళ్ళీ చెప్తున్నా, మోసం చేశాను. అర్థం కావట్లేదా? రే, నీకు రాందే అది. నీకు మోసం చేయడం రాదురా. మేము నిన్న పెంచలేదు. తెలియకుండా దాన్ని ప్రేమించేవేమో చెక్ చేసుకో ఎదవా. అది వాళ్ళ నుంచి ఇక్కడే ఉంటుంది, నువ్వు బయటికి వెళ్ళు. నానా, ఇదిగో ఎవడీడు ఎదురుకుండా నిలబడ్డాడు, బయటికి వెళ్ళేదని.